పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. పడతాం, కదలిరాబోయే నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. హల్లెలూయా, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యం, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. రెడీ? సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము,
విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. దేశంలో విదేశంలో, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, మనలే హల్లెలూయా, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, 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 కదలిరా కదలిరా ఓయ నీవు కదలిరా. మేఘములను తన మాటుగా చెయ్యను, ఉరుములు మెరుపులు ఆపు చేశా. ఏబడా మెండుగా చేసి కూడిపోజేస్తాడా, అపజయమిచ్చును అపవాదికి. ఇప్పుడు అపవాది సంతోషిస్తున్నాడా, ఓడిపోయాడా? మీరు పాడిపోయి ఉంటే వాడు భలే డాన్స్ చేసేవాడు. ఇదేం మనుషులు రా నాయన, వర్షం వచ్చినా కదలటం లేదేంటి? పెద్దలు పిల్లలు కొందరు వృద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ, చూసి సిగ్గుపడిపోతున్నాడు. అపవాది ఓడిపోయాడు. ఉరుములు మెడుపులు మెంటుగా వచ్చిన అపవాది తంత్రాలను అరికట్టగలిగిన మన ప్రభు మన మధ్య ఉన్నాడు. వర్షము దేవుడు ఆపు చేస్తాడు. హల్లెలూయా. ఆపు చేయకపోయినా సరే ఈ రాత్రి దేవుని పాదాలు మేము వదిలిపెట్టము. హల్లెలూయా. వాన కురిపించువాడు ఆయనే, గాలిని గద్దించువాడు ఆయనే. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు.
ఒక్క నిమిషం మనందరం విశ్వాసంతో, ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు చెప్పాడా లేదా? మరి విశ్వాసంతో ప్రభు ఈ రాత్రి వర్షం ఆపు చేయమని అడగం, వర్షం కురవనిమ్మని అనం, మనం ఒకటి అడుగుతాం. ఏమడుగుతాం తెలుసండి? ఈ రాత్రి ఆశతో నీ మాట వినడానికి వచ్చామో, నీ మాట మేము వినాలి, నీ దీవెన మేము పొంది వెళ్ళాలి, దీనికి అభ్యంతరంగా ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించు అని ప్రార్థన చేద్దామా? గుడ్డివాడండి, దావీదు కుమారుడా కనుకరించు అంటే ప్రభు ఆపాడండి, రమ్మన్నాడు. ఎందుకయ్యా అరుస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు తెలుసండి ఆయన? నాకు కళ్ళు కావాలి అన్నాడా? ఏమన్నాడు? ప్రభువా నిన్ను చూడాలని ఉంది అన్నాడు అంటాడు. ఏమన్నాడు? గుడ్డోడు పుట్టుకుంటే ఆయన కాబట్టి కళ్ళు అడగలేదు, కానీ ఏమడిగాడు? నిన్ను చూడాలి అంటే అర్థం ఏంటి? అతని కళ్ళు తెరవబడాలి. వర్షం ఆగాలి అని మనం ఎందుకు అడగాలి? ప్రభు నిన్ను చూడాలి, నీ మాట వినాలి, నీ దీవెన పొందాలి, నీ సన్నిధిలో ఉన్నాం, మమ్మల్ని ఒట్టి చేతులతో పంపవు. హల్లెలూయా. విశ్వాసంతో ఒక నిమిషం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగిస్తాడని ప్రతి ఒక్కరు విశ్వసించాలని, ప్రతి ఒక్కరు విశ్వసించాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నావు. 2 తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన తుఫానులు ఉన్నవన్నా వాతావరణ సూచనలు తెలిసే మేము ఇక్కడికి వచ్చామయ్యా. ఆకాశము నీ ఆధ్వర్యంలో ఉంది, భూమి నీ ఆధ్వర్యంలో ఉంది. మేము నీ బిడ్డలమయ్యా, నీ బిడ్డల అక్కర ఎలిగిన వాడివి, నీ బిడ్డల అవసరత తీర్చేవాడివి. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఇంకా ఉన్నాడని మేమందరము నిన్ను స్తుతించినట్లుగా ఈ వర్షమును ఆపు చేసినందుకు వందనములయ్యా. నిరభ్యంతరంగా ఈ రాత్రి నీ సన్నిధిలో మేము దీవించబడి వెళ్ళేటట్లుగా నీ దూతలను మా మధ్యకు పంపి అంధకార శక్తులను, దురాత్మ సమూహములను, ఆటంకపరచు ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తరిమి 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 కొట్టినందుకై వందనములయ్యా. నీ సన్నిధి మా మధ్య సమృద్ధిగా కుమ్మరించి వాన కురిపించిన వాడు నీవే. మా వంటి మనుషుడైన ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించిన వాడివి, వర్షమును ఆపు చేసిన వాడివి, వర్షము కురవకుండా చేసిన వాడివి, వర్షము కురినట్లు చేసిన వాడివి. నీ శక్తి అన్ని శక్తుల కంటే పైనున్నది, సర్వాధికారము నాకు ఇవ్వబడిందన్న యేసయ్య నామములో అద్భుతాలను జరిగించుమని, చివరి వరకు మాతో ఉండి నడిపించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆగిందండి వర్షం? అనుమానమా? చెయ్యట పెట్టి చూడకండి, ఆగింది. హల్లెలూయా. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలరు అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఏది ఏమైనా యేసయ్యను నేను విడువను. వర్షానికి పారిపోయేవాడు క్రైస్తవుడు ఎట్టవుతాడండి? చిన్న చిన్న శ్రమలకు, సోదరులకు తట్టుకోలేని వాడు అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాం? ప్రభు కొరకు సాక్షులుగా ఎలా జీవించగలుగుతాం? ఒక్కసారి మీరు ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము తెరిచిపెట్టుకోండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు
పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులోని పురుషులను, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులోనొకడు, ఏంటంటే ఇక్కడ దేవుని మందిరము ఎదుట ఎజ్రా సాష్టాంగపడి పాపములను ఒప్పుకొని ఏడుస్తున్నాడు. నిన్ను దుఃఖపరిచామయ్యా, నిన్ను బాధ పెట్టామయ్యా, నీ ఆజ్ఞలు మీరామయ్యా, నిన్ను ఘనపరచలేదయ్యా, మా నిర్లక్ష్యత వలన, మా అవిశ్వాసం వలన మేము దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నాం, మేము దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాం, మేము అన్యజనుల కంటే నీచమైన స్థితికి దిగజారిపోయామయ్యా, మమ్మల్ని క్షమించు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఏ అనౌన్స్మెంటు లేకుండా ఇశ్రాయేలీయులోని స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చి ప్రతి ఒక్కరూ వారి వారి పాపములను ఒప్పుకొనుచు ప్రార్థించటం మొదలుపెట్టారండి. కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఒక వ్యక్తికి పరివర్తన తెస్తుంది, ఒక కుటుంబానికి ఉజ్జీవం కలుగజేస్తుంది, విశ్వాసులను శుద్ధీకరిస్తుంది, సంఘాలను నూతన పరుస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని మందిరములో ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్య ధ్యానము ఈ రోజుల్లో తరిగిపోతుందండి. ప్రభువుతో 1 to 1 అంటారు చూసారా, ఒకరితో ఒకరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వాలి మనం. అలాగే నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం చూస్తే, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము, అక్కడ ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్ని జనుల్లో నుండి ప్రత్యేకపరచబడి నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. సాష్టాంగపడ్డారు అక్కడ, నిలువబడ్డారు ఇక్కడ, మోకరించారు మరొక చోట. దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాష్టాంగపడడానికి మన స్థలాలు చాలటం లేదు. నిలబడటానికి, మోకరించడానికి, దేవుని సన్నిధిలో చేతులెత్తి మన స్థితిని దేవునికి చెప్పుకొనడానికి మనకు అవకాశం ఉంది. ఎక్కడా దొరకని విడుదల, ఎక్కడా దొరకని దీవెన, ఎక్కడా సంపాదించుకోలేని స్వస్థత, ప్రతి శాపము నుండి విడుదల కావాలంటే దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని సన్నిధిలో సాష్టాంగపడి మన స్థితిని ఒప్పుకోవాలి. తర్వాత చూస్తే, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి, ఎంతసేపు అండి? 5 నిమిషాలా 10 నిమిషాలా? జాము అంటే ఎన్ని గంటలండి? 3-4? కొన్నిసార్లు 3 అనింది, కొన్నిసార్లు 4 అనింది. ఇంచుమించు 4 గంటల సేపు నిలబడి ఏం చేశారు? ధర్మశాస్త్రము గ్రంథమును చదువుచూ వచ్చిరి. మన చర్చెస్లో బైబిల్ రీడింగ్ అంటారు. 42 వచనాలు, 15 వచనాలు, 20 వచనాలు ఉన్న ఒక అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివేశాం, అయిపోయింది అంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు 4 గంటల సేపు ధర్మశాస్త్రాన్ని నిలువబడి చదువుతూ ఉంటే
వాక్యం చదువుతూ ఉంటే మనలో ఉన్న ప్రతి కల్మషము, ప్రతి మలినము, మన హృదయ స్థితి మనకు తెలుస్తుంది. దేవుని ఆదరణతో కూడిన మాటలు, దేవుడిచ్చే హెచ్చరికలు, దేవుని నామంలో దొరికే సమాధానమును మనం పొందుకోగలుగుతాం. జాము సేపు వాక్యం చదివి ఏం చేశారో చూడండి. తర్వాత మాట, ధర్మశాస్త్రమును చదువుచు ఒక జాము సేపు తమ పాపములను దేవుడైన యెహోవాకు పాపములను ఒప్పుకొడుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు వచ్చారు. ఎంతసేపు ఒప్పుకున్నారు పాపాలు? 3 నిమిషాలా? ఒక జాము సేపు 4 గంటలు ప్రార్థన చేశారు. 4 గంటలు వాక్య పఠనము, 4 గంటలు ప్రార్థన చేసిన ఒక్క రోజన్నా ఉందా మీ జీవితంలో? అసలు ఉజ్జీవ సభలు అనే పేరు మానేసి బైబిల్ పఠనము, బైబిల్ చదువుతామంతే. పాస్టర్ గారు ప్రసంగాలు లేవేవి లేవు. పాస్టర్ గారు చదవాలి, విశ్వాసులు చదవాలి. అందరూ బైబిల్ చదివి 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 వాక్యాన్ని జీర్ణించుకొని ధ్యానించి ఆ వాక్యంతో తడిసిపోవాలి. ఇలాగా ఒక జాము సేపు ప్రార్థన. అసలు చర్చెస్లో ప్రార్థనే ఉండదండి. పుస్తకం చూసే ప్రార్థన చేస్తున్నారు. మొన్న చర్చికి వెళ్తే మేము, పాస్టర్ గారు కూడా మళ్ళీ ఆ పుస్తకం పట్టుకోవడానికి ఇంకో పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు, ఆయన ఆ పుస్తకం చూసే రోజు చేసే ప్రార్థనే, రోజు చేసే ఆ పుస్తకంలో మాటలే వల్లిస్తున్నారు. ప్రార్థన అంటే మూలుగులు, ప్రార్థనలు అంటే హృదయంలో నుంచి వచ్చే కేక, ప్రార్థన అంటే దేవుడితో సంభాషణ చేసుకోవటం, ప్రార్థన అంటే దేవుడి సద్దులో మన కష్టాలు చెప్పుకోవటం, దేవుడిచ్చిన సమాధానాలు పొందుకోవటం. దేవుడితో గంటలు గంటలు చూడండి మనుషులు ఫోన్లో మాట్లాడుకుంటారు. బ్యాటరీ ఛార్జ్ అయిపోయే వరకు, ఫోన్ కట్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉంటారు. ప్రియులట. మరి మన ప్రియుడు ప్రభు, ఆయనతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇవాళ ఉదయం లేచి దేవునితో ఎంతసేపు మాట్లాడావు? ఎంతసేపు నీ స్నేహితులతో మాట్లాడుకున్నావు? ఎంతసేపు నీ కుటుంబంలో మాట్లాడుకున్నావు? ఎంతసేపు అరుచుకున్నావు? ఎంతసేపు తిట్టుకున్నావు? ఎంతసేపు శాపాలు పెట్టావు? ఎంతసేపు ప్రార్థన చేశావు? ప్రార్థన జీవితం లేనివాడు పనికిరాని క్రైస్తవుడు అండి. పెట్రోల్ లేని బండెంతో ప్రార్థన లేని విశ్వాస జీవితం అంతే. ఏంటంటే పెట్రోల్ లేని బండి ఉందండి, షోక్గా ఉంది, మంచి కారు ఉంది, పెట్రోల్ లేదు దానికి. ఏముంది, ఎందుకు చూసుకోవడానికి తప్ప ఎందుకు మనకు వస్తుంది? స్టార్ట్ చేస్తే కదులుతుందా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని బైబిల్లో చెప్పబడింది. ఎంతమంది తెలుసండి సర్వాంగ కవచం? అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలి మనకు? సత్యమనే దట్టి, నీతి అనే మైబరువు, విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము, సిద్ధ మనసనే జోడు. ఇవన్నీ వేసుకుంటే సరిపోదట. ఇవన్నీ ధరించి ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి సమయమందు చేస్తూ ఉండండి. ఈ సర్వాంగ కవచము నీవు కలిగి ఉన్నా అంటే నీవు రక్షించబడి ఉన్నా, నీకు విశ్వాసం ఉన్నా, నీకు వాక్యం తెలుసున్నా, నువ్వు సాతాను తంత్రాలు ఎరుగున్నా, నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోతే నీ విశ్వాసం క్రియ జరిగించదు, అపవాదిని ఓడించలేం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. జాము సేపు ప్రార్థన. నేను అనుకున్నాను ఇవాళ రాత్రి అంతా మీతోటి వాక్యము ప్రార్థన చేయించి పంపించేద్దామని, అందులోకి ఆగిపోయింది. లేకపోతే ఇది ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వర్షములో నిలబడి. ఈ రోజున క్రైస్తవులకి కావాల్సింది పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపాన్ని గురించిన బోధ, పాపం ఒప్పుకొనవలెను అనే బోధ, మనస్సాక్షిని దేవునితో సరిచేసుకోవాలనే సందేశాలు బహు అరుదుగా వినబడుతున్నాయండి. ఒక వ్యక్తి రక్షించబడకుండానే, దేవుని యందు విశ్వాసం ఉంచకుండానే పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారు. హల్లెలూయా, మీరు అన్ని విషయాల్లో దీవించబడతారు, ఎగిరి గంతులయ్యండి అనే బోధలు ఎక్కువైపోయినాయి. కానీ హృదయాన్ని కడుక్కునేది క్రైస్తవ భక్తి, దేవునితో కనెక్ట్ అయ్యేది క్రైస్తవ భక్తి. పాస్టర్లు ఈరోజు ఉంటారు, పోతారండి, కానీ విడువని ఎడబాయని వాడు మన ప్రభు. హల్లెలూయా.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు తీయొచ్చండి మీ బైబిల్లో. హల్లెలూయా. 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. పౌలు భక్తుడు ఒక మిషనరీ సేవ చేస్తూ ఉండేవాడు. కానీ ఎక్కడికి వెళితే అక్కడ ఆ విత్తన వాక్యాన్ని బట్టి, ఆ చేసిన ప్రార్థనను బట్టి ఆత్మలు రక్షించబడాయి. ఎక్కడికి వెళితే అక్కడ 10 మంది 20 మంది వారిని వెంటనే బాప్తిసం ఇచ్చి అక్కడ ఒక సంఘంగా పెట్టేవాడు. ఆ సంఘాన్ని చూసుకోవడానికి తన దగ్గర తర్బీదైన ఒక వ్యక్తిని అక్కడ ఉంచేవాడు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో లాగా ముఖ్యంగా కొరింథీ సంఘంలో చాలా విభజనలు ఉన్నాయి. చాలామంది కొత్త కొత్త బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, ఒక్కొక్క విషయమును ఎక్కువ చేసే బోధకులు ఉన్నారు. వాళ్ళు అటు ఇటు చెదిరిపోతున్నప్పుడు పౌలు వారికి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఈ అంచె దినాల్లో క్రైస్తవ లోకానికి కావలసిన సందేశం ఇది. ఇవాళ అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది దైవజనులు ఉన్నారు, దేవుడికి స్తోత్రం. అనేక సోషల్ మీడియాలో ఆదివారపు ఆరాధనలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఎంతోమంది సేవకులు వాక్యం బోధిస్తున్నారు. హల్లెలూయా. యూట్యూబ్ అంతా సువార్త వర్తమానములతో నిండును గాక. దానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ విశ్వాసులారా, 10,000 మంది బోధకులు మీకుంటారు. బైబిల్ను బోధించేవారు, ప్రసంగాలు చేసేవారు ఎంతమంది? 10,000 మంది ఉండొచ్చు. కానీ తండ్రులు ఒక్కడే. మనల్ని కన్న తండ్రులు ఎంతమంది ఉంటారండి? ఒక్కడి తండ్రి, ఒక్క తల్లే. ఆ తండ్రి బీజం మనలో ఉంటుంది. మన తండ్రి ఒక్కడే. పౌలు అంటున్నాడు, మీరు ఎక్కడెక్కడ రక్షించబడ్డారో, మీరు ఏ మిషనరీ తల్లిలో రక్షించబడ్డారో, మీరు ఏ ఇంటి దగ్గర మీటింగులో, ఏ మిద్దె మీటింగులో, ఏ వీధిలో మీటింగులో, ఏ బజార్లో మీటింగులో రక్షించబడ్డారో. పౌలు యొక్క సేవ బజార్లో చేసేవాడండి. రోడ్డు మీద సంత జరుగుతుంటే, సంత అంటారా తిన్నాలంటారా మీరు? సంతేగా. ఇప్పుడు అది లేవులేండి, అది పోయింది. ట్రేడ్ ఫేర్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి జనమంతా ఎక్కువ ఉన్న కాడ బోధ చేసేవాడు ఆయన. ఈ కొరింథీలో సంఘాలు కొన్ని స్థలాల్లో, ఎథెన్స్లో చాలామంది దేవతలు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఆ కింద ఒకటి రాశాడట, తెలియబడని దేవునికి. ఎవరంట దేవుడు? వాళ్ళకి పేరు తెలియక తెలియబడని దేవుడు అని పెడితే ఈయన అదని చూసుకొని, ఇదిగో ఆ తెలియబడిన దేవుడి గురించి నేను చెప్పబోతున్నాను. ఆయనే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అని బోధించేవాడు. ఆ వీధిలో ఆయన చేసిన బోధ విని ఆయన హత్తుకునేవాడు. ఆ 3వ అంతస్తులో మేడగదిలో ఆయన బోధ చేస్తుంటే అయిపోయిన ఆయన కిటికీలో కూర్చొని కింద పడి ఏమయ్యాడండి? చచ్చిపోయాడు. అయ్యయ్యో, అర్ధరాత్రి అయిపోయింది, నిద్రపోయారు, ఇంకా ఉంటే మిగిలిన వాళ్ళు చచ్చిపోతారని ఇంటికి పంపించేశాడా? చచ్చిపోయిన లేపి మళ్ళీ తీసుకొచ్చి మీటింగ్లో పెట్టి తెల్లవారే వరకు బాధ చేశారట. తెల్లవారే వరకు ఎవరు నిద్రపోలేదట, చచ్చిపోతాం మేమని. గొప్ప ఆశ్చర్యం జరిగింది అక్కడ, అద్భుతం జరిగింది అక్కడ. చాలామంది యేసుని నమ్ముకున్నారు ఆ రోజున. చాలా చోట్ల రోడ్డు మీద వెళ్తుంటే, ఇదిగో మీరే సమర్థులు దేవుడి సేవకులు, సురమూర్తులు దేవుడి సేవకులు అని దెయ్యం పెట్టింది రోడ్డు మీద ఎగురుతూ ఉందంట. రోజు అటు పోతున్నప్పుడల్లా ప్రార్థనా స్థలానికి ఎగురుతుంటే, దెయ్యాలేంటి మమ్మల్ని స్తుతించడం, మమ్మల్ని కనపరచడం అని, ఏ సినిమాల్లో పోతాయేమా అంటే, ఆ పుతోను అని దెయ్యం పట్టిన ఆమెకి విడుదల దొరికింది. ఆమెతో చోటు తెప్పించుకొని ఆ యజమానులు డబ్బులు పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ కోపం వచ్చింది, మా రాబడి పోయిందని. వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే దెయ్యాలు నల్లగొట్టిన వాళ్ళకి పూలమాలలు వేశారా, చొక్కాలు ఊడదీసి ఈపులో
కొరడాలతో బాగా చితకబాది చెరసాల్లో పెట్టారు. ఒక ఆత్మ రక్షించబడింది చెరసాల్లో ఉన్న. హల్లెలూయా. మురికి గబ్బు కొడుతుంది అక్కడ. ఎలుకలు, పురుగులు, చీకటి, దుర్వాసన. ఏం చేశారు అక్కడ? ఏడుస్తూ కూర్చున్నారా? ఆ అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనా శక్తికి పరలోకం కదిలింది. కీబోర్డులు లేవు, డ్రమ్ములు లేవు. హల్లెలూయా, స్తుతి మహిమ అంటుంటే ఆ తాళాలన్నీ ఊడిపోయినాయి. కిలక్ 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 కిలక్. అదొక మ్యూజిక్. వాళ్ళ చేతులు కొన్న బొండాలు ఊడిపోయి భూకంపం పేసేసిందంట. బొమ్ 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 బొమ్. భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ఆ అద్భుతం జరిగింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మలు రక్షించేవాడంట ఆయన. ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పాటలు విని, ప్రార్థన విని మారు మనసు పొందేశారు. మారు మనసు పొందకపోతే ఖైదీల ఈ గదుల్లోకి తలుపులు ఊడిపోతే వాళ్ళు ఉంటారు అక్కడ? ఉంటారండి? సెంట్రల్ జైల్లో తాళాలు ఎప్పదీసేసి గేటు తాళం తీసి వదిలిపెడితే ఉంటారు అక్కడ? దెబ్బకు పారిపోరా? వీళ్ళెవరు పోలేదు. మేము నేరస్తున్నాం అనే గ్రహింపు వచ్చింది. వారు రక్షించబడ్డారు. దేవుడి గొప్పతనాన్ని గుర్తించారు. ఆ చెరసాల అధిపతి గబక్కడి నిద్ర బయలుకోని, అయ్యయ్యో తలుపులన్నీ తీస్తున్నాయి, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, అంతే ఈ రోమన్ ప్రభుత్వం నాకు శిరశ్ఛేదన చేస్తారు, ఉద్యోగం పోతమే కాదు నన్ను చంపేస్తారని కత్తి తీసుకొని తడతాడు. పోడుచుకోబోతుంటే పౌలన్నాడు, ఆగా మేమందరము ఇక్కడే ఉన్నాం. అబ్బా, ఆ చేతులే కొట్టాయింది రాత్రి. ఆ చేతులతోనే పౌలు శీలను బాగా చితకబాదాడు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఒక రోమన్ అతను, రోమియులు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు. అతను విశ్వాసం ఉంచాడు. ఆ రాత్రే అతనికి, అతని ఇంటి వారందరికీ పౌలు బాప్తిసం ఇచ్చాడు. అంతకుముందు అక్కడ లుదియా మారింది. లుదియా వాక్యం వింటుండగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. పుతోనుని దెయ్యం పట్టిన స్త్రీ మారింది. చెరసాలాధిపతి మారాడు. ఒక అన్యురాలు మారింది. ఒక యూదురాలు మారింది. ఒక రోమనుడు మారాడు. లుదియా నా ఇంటిలో ప్రార్థన పెట్టుకోండి అని ఇల్లు ఇచ్చేసింది. ఆమె ఇల్లు ప్రార్థనా స్థలంగా మారిపోయింది. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అక్కడ కూర్చోలేదు పౌలు, అక్కడ కూర్చోలేదు. మీరు ప్రార్థన చేయండి, నాకు ఇంకా చాలామంది ఉన్నారు నాశనం అయిపోతున్న వాళ్ళు, ఇంకో చోటుకు వెళ్ళాలి నేను. అలాగే ఎన్ని స్థలాల్లో ఆయన ఒక్కొక్క స్థలంలో దెబ్బలు తిన్నాడు, నిందలు పడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానాలు పొందాడు. కానీ ఆత్మలు సంపాదిస్తూ ముందుకెళ్ళిపోయాడండి. అతను ఎక్కడికి వెళ్ళిపోయినా నేను సంపాదించుకున్న ఆత్మలు, నేను ప్రసవ వేదన పడి కన్న బిడ్డలు నాకు ఏథెన్స్లో ఉన్నారు, ఫిలిప్పీలో ఉన్నారు, కొరింథీలో ఉన్నారు, ఎఫెసీలో ఉన్నారు అని వాళ్ళని మర్చిపోకుండా. ఆ రోజు ఫోన్ లేదు, ఆన్లైన్ ఇవ్వడానికి లేదు, ఉత్తరాలు కూడా లేవు, పేపరే కనిపెట్టలేదు అప్పుడు. కాబట్టి ఆ రోజుల్లో తోలు దట్టీల మీద ఆయన పేపర్స్, అది చేత్తో పెన్నుతోటి గట్టిగా రాయాలి, రాసి కొన్ని ఉత్తరాలు పంపించాడు. ఆ ఉత్తరాలు ఎంత ఆత్మపూర్ణుడిగా రాశాడో, ఎంతగా క్రీస్తు ప్రేమతో నింపబడి రాశాడో, ఎంతగా ఒక విశ్వాసిని బలపరచాలి, స్థిరపరచాలని ఆశతో రాశాడో, ఎంతగా ఆ ఉత్తరములు అభిషేకించబడ్డాయో, అవే ఈ రోజులో మన బైబిల్లో భాగాలుగా మారాయి. పౌలు రాసిన ఇంచుమించు 13 ఉత్తరాలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఈనాటి విశ్వాసులు నేర్చుకోవలసినవి ఉన్నాయి. తాను సంపాదించిన ఆత్మలకు చెప్పేవాడు, మీరు అద్భుతం చూసి మారారు, పశ్చాత్తపడి మారారు, దేవుని శక్తిని అనుభవించారు, మీ కొరకు నేను కన్నీరు కార్చాను, ప్రసవ వేదన పడ్డాను,
నేను మిమ్మల్ని కన్న తండ్రిని. అక్కడ చూడండి తర్వాత వచనం. మీకు 10,000 మంది బోధకులు ఉపదేశకులు ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. ఎలాగన్నాడట? క్రీస్తు సువార్త ద్వారా. ఆహాహాహా. నేను చెప్పాను కదా, మాకు చెన్నైలో నేను కన్న బిడ్డలు ఉన్నారు, వెంటబడి రక్షించుకున్న బిడ్డలు ఉన్నారు అని. నాకు ఇంటికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే, ఏంటయ్యా నువ్వు సంపాదించింది చెన్నైలో మాత్రమేనా? చెన్నైలో ఉన్న ఆత్మలేనా? నువ్వు సువార్తను విని ప్రభువుని నమ్ముకున్న వారు ఇంకెవరు లేరా? మీరే ఎవరైనా ఉన్నారా? మీ టీవీ ప్రోగ్రాం విని మేము బాప్తిసం పొందామండి, మీ వాక్యాలు వింటూ మేము విగ్రహారాధన విడిచిపెట్టామండి, మీ ప్రసంగాలు వినడం ద్వారా నేను దేవునికి సమర్పించుకున్నాను, నేను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను అని ఎంతోమంది చెప్తుంటారు. నాకు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి అవసరం లేదు, కానీ ఖచ్చితంగా సువార్త విత్తినప్పుడు దేవుని మాట ఊరకే తిరిగి రాదు. ఒక నిజమైన దైవజనుడు ఆత్మలను తన సొంత బిడ్డల వలె ప్రేమించాలి. కొంతమంది మధ్యలో దత్తత పుత్రులు ఉంటారండి. మనం కన్నోళ్ళు కాకపోయినా, ఎవరో కన్నోళ్ళైనా భక్తిలో దిగజారిపోయి, విశ్వాసంలో పాడైపోయి, దేవుడే లేడని స్థితికి వెళ్ళిపోయి, పాప భూమిలో చిక్కుపోయి, విసిగిపోయిన వాళ్ళు గబక్కన ఒక టీవీ ప్రోగ్రాం చూసి అర్జెంటుగా నేనే ఎత్తేవండి ఫోన్లు. ఇప్పుడు నేను ఎత్తలేకపోతున్నాను. 7 సహోదరులు ఫోన్లు ఎత్తారు మన టీవీ ప్రోగ్రామ్స్కి. నేనే ఎత్తాను ఆ రోజు. అయ్యగారు జయపాల్ గారేనా? నేనేనయ్యా. హల్లెలూయా. తొందరగా ప్రార్థన చేయండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. తొందరగా ప్రార్థన చేయండి, నేను చచ్చిపోదామనుకుంటున్నాను. ఓ పక్క బాధ, ఓ పక్క కోపం. నువ్వు చచ్చిపోయాడు నాకెందుకు చెప్తావు? కొద్దిసేపు మాట్లాడి, ఎందుకంటే చెబుతాడు ఇక ఆయన సమస్యలన్నీ ఒక అరగంట సేపు మాట్లాడతాడు. సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావంటే, ఇప్పుడు ఆరాధన టీవీలో 12:30కి టీవీ ప్రోగ్రాం వస్తుందండి, రిపీట్ అవుతుంది మనది. చివరిలో చనిపోవాలనుకుంటున్నారా అంటారనమాట. మరి నువ్వు అడిగావు కదండి, ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నావా అన్నావు కదా. అవును, అందుకే అడుగుతున్నాను నేను. తొందరగా చెయ్యి, మళ్ళీ అందరూ తెలిసిపోతే ఆపు చేస్తారు నన్ను. వద్దయ్యా, వద్దు, చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు చనిపోయాడు మన కొరకు. అతనితో ప్రేమగా ఆదరణగా మాట్లాడి, అతని అడ్రస్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చేరదీసినప్పుడు ఈ రోజున ఇంకా జీవిస్తున్నాడు క్రీస్తు కొరకు సాక్షిగా. ఇదండి ఒక దైవజనుడి పని. పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించాలి. నీ సొంత బిడ్డను ప్రేమించినట్టు దేవుని ఇచ్చిన ఆత్మలను ప్రేమించాలి. నీ సొంత బిడ్డలకి సమృద్ధి అయిన ఆహారము, సరైన ఆహారం పెట్టినట్లుగా సంఘాన్ని చక్కటి దేవుని వాక్యముతో చల్తనం పెట్టకూడదు. ఒక ఆత్మను రక్షించడం అండి ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కంటే కష్టమైన పని. ఒక ఆత్మను ప్రభు కొరకు రక్షించాలంటే, అందుకే ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సముద్రంలో ఉన్న చేపలు పట్టేవాడు ఎంత తెగించి, ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్తాడు. అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్తాడు, వాళ్ళు వేస్తాడు, తీస్తాడు, వేస్తాడు, తీస్తాడు. వాళ్ళు నీళ్ళల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ చెమట మనకు కనబడదు, కానీ కష్టజీవులు వాళ్ళు. ఒక నిజమైన సేవకుడు, వ్యవసాయదారుడు, జాలరి ఆత్మలను పట్టువారిగా ఉండాలి. ఇవాళ అలవకుండా, సొలవకుండా
ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోయే విశ్వాసులు ఉన్నారు, అంతకంటే సుఖం మరిగినటువంటి సేవకులు ఉన్నారు. చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది నాకు. ప్రతిసారి వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర పట్టదండి. ఎందుకంటే నేను వాక్యం చెప్పి వెళ్ళిపోను. ఏం చేస్తాను తెలుసా? మీ బాధలు రాత్రి వద్దు పొండి అన్నా కూడా ఉన్నారండి అక్కడ. ఎన్ని బాధలు చెప్పారు, ఎన్ని చిక్కులు చెప్పారు, ఎన్ని సమస్యలు చెప్పారు, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు మనుషులు అనుభవిస్తున్నారో, విశ్వాసాలు అనబడిన వారు ఎన్ని పోరాటాల్లో ఉన్నారో. తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు, భర్తను పోగొట్టుకున్నవారు, కరోనా వైరస్లో నా భర్తను పోయారండి, మా సేవ చేస్తున్నాం, సేవ ఆగిపోయిందండి అని ఒక సహోదరు చెప్పారు. ఎందుకు ప్రభువా? విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. పరిశుద్ధుడైన పౌలు చేసిన సేవ చేయాలన్న ఆశ అండి. కన్న బిడ్డల కొరకు ఎంత అక్కర కలిగి ఉన్నామో, నశించిపోతున్న ఆత్మల కొరకు అంత భారం కలిగి ఉండాలి. మన బిడ్డల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, ప్రభు ఇచ్చిన దేవుని బిడ్డలను అంతకంటే జాగ్రత్తగా వారిని పెంచి పోషించాలి, వారిని ప్రభు దగ్గరకు నడిపించాలి. వారు తమ విశ్వాసములో స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా వారిని సిద్ధపరచాలి. ఖచ్చితంగా దాని కొరకు ఇలాంటి సభ కావాలి, లేక గెట్ టుగెదర్ కావాలి, లేక ఇదిగో దేవుడిచ్చిన మీడియా ద్వారా ఇవాళ రోజు అనేకుల్ని బలపరచడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. 18 కూడా చదివితే ఇంకా బాగా అర్థమవుద్ది మీకు, 17 చదివితే ఇంకా బాగా అర్థమవుద్ది. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్త యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియపరిచినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ప్రభు అయిన యేసు నామము ఈ రాత్రి ఏలూరులో ఘనపరచబడినది. హల్లెలూయా. అవిశ్వాసులు మనోనేత్రాలు తెరబడినవి. మీ దేవుడు వర్షం ఆపుతాడా అని అడిగే వారికి సమాధానం దొరికింది. అక్కడ జరిగిన ఆశ్చర్యాలు చూసి ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం ఇంకా పెద్ద కథ ఉంది. అక్కడికి వెళ్తే మళ్ళీ టైం అవుతుంది మనకి, తర్వాత చదవండి మీరు వెళ్ళి. అక్కడైనా మంత్రాలు చేసే వాళ్ళందరూ, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగాలు బాగు చేయడానికి రకరకాల పద్ధతులు వచ్చే వాళ్ళందరూ ఇంత సులభంగా యేసు నామములో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? ఎందుకు రాడా మాకు ఈ పుస్తకాలన్నీ, ఎందుకు మాకు ఈ యొక్క కిటుకులన్నీ అని ఆ పుస్తకాలన్నీ తెచ్చి నుప్పేసి కాల్చేసి యేసు ప్రభు నామమే గొప్పది అని మాంత్రికులు ఒప్పుకున్నారట. ఆ పుస్తకాలు, కాల్చిన పుస్తకాలు ₹1, కాదు, అవి లెక్క చూడగా వేల, వాటి వెల 50,000 ఎండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అది ఉజ్జీవం. ప్రభువు వాక్యం పాస్టర్ కాదు, ఇక్కడ ఎవరి మీటింగులు కాదు, ఇక్కడ ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఆయన వాక్యము శక్తి ఎక్స్ప్లోర్, అలా ఏమంటాం, ప్రబలమైపోయింది, వ్యాపించిపోయింది. బడబడబడబడబడబడ ఎంతమంది రక్షించబడ్డారో చూస్తే, అలాంటి ఉజ్జీవ జ్వాలల కొరకు ఈ రోజున మనం ఎదురు చూడాలండి. ప్రతి 50 సంవత్సరాలకి ఒక ఉద్యోగం వస్తే తప్ప క్రైస్తవత్వం మట్టుమణిగిపోతుంది అన్నారు. చాలా కాలమైంది ఒక ఉద్యోగాన్ని
మన ఆంధ్రదేశం చూసి ఒక్కొక్క సమయంలో ఉద్యమం వచ్చినప్పుడు కొన్ని కార్యాల సందర్భాలలో గొప్ప గొప్ప దైవజనులు ఒకే సమయంలో అనేక మంది దైవజనుల్ని రకరకాలుగా వాడుకుంటాం కళ్ళారా చూసామండి. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి రప్పించడానికి ఒక పాస్టర్ పని కాదండి, ఒకటి చేయలేడు. ఒక సంఘం నిన్ను బలపరిచింది, ఒక సేవకుడిని నడిపించాడు, నీ కొరకు ప్రార్థించారు, మరో చోట నువ్వు బాప్తిసం పొందావు, మరో చోట నువ్వు వాక్యం నేర్చుకున్నావు, మరో రీతిగా నీవు ఆధ్యాత్మికంగా బలపడ్డావు. దేవుడు అనేక మంది దైవజనుల్ని పరిపూర్ణుడిగా చేయడం కొరకు వాడుకుంటున్నాడు. ఎంతమందిని దేవుడు వాడుకున్నా నీకు తండ్రి ఒకడు ఉన్నాడు, నీ తల్లి సంఘం ఉంది. నువ్వు కొత్తగా రక్షించబడ్డా, నిన్ను ప్రేమించి నీ వెంటబడి నీ కొరకు గోజాడి ప్రార్థించి నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన దైవజనుడు ఉన్నాడా లేడా? నువ్వు ఎట్టా మారాయవయ్యా అని అడిగాను ఒక ఆయన్ని. అబ్బే బైబిల్ తెరిచానండి, మారావు పో అన్నాడండి. మారిపోయానండి అన్నాడు. ఏది పోయావు? ఎక్కడికి పోయావు? నీ బుద్ధి మారలేదు, నీ గుణం మారలేదు, నీ వంకర మారలేదు, నువ్వు పరిశుద్ధపరచబడలేదు. అలా కుదరదండి. నువ్వు ఎలా పుట్టావంటే గాలికి పుట్టాను అన్నాడంట ఒకడు. గాలి కట్ట పడతావయ్యా? మీ అమ్మ 9 నెలలు మోసింది, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రసవించి బొడ్డు కత్తిరించి నీకు పాలు పట్టించి కంటికి రెప్పలా కాచుకుంటే కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వు ఎంత రోడ్డు అయ్యావు. మీరేం పెంచారు నన్ను, మమ్మల్ని ఏం చేశారు మీరు అంటారంట కొంతమంది కుర్రోళ్ళు. చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారండి. దైవజనుల్ని ఎదిరించకండి. నిన్ను కనిన తండ్రిని తల్లిని మరవద్దు. నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన దైవజనుడిని మరవద్దు. నువ్వు వాళ్ళతోటే ఉండనవసరం లేదు. నీకు ఆ కృతజ్ఞత ఉంటే చాలు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కాబట్టి మీ కానుకలు నాకు పంపమని అడగటం లేదు, మీరు నా చర్చలోనే ఉండండి అని అడగటం లేదు. కానీ ఏమడుగుతున్నాడో తెలుసా మీకు? అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయమే కదండి. 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలే నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బతిమిలాడుకుంటున్నాను. మీరు ఎలా ఉండాలి? నేను ఎలా బతుకుతున్నాను, నేను ఎలాగ నిక్కచ్చిగా బ్రతుకుతున్నాను, నేను ఎలాగూ బ్రతకాలని నీకు నేర్పించాను, దానికి తగినట్టుగా నువ్వు బ్రతుకో. క్రైస్తవుడిగా బ్రతకటం వేరండి, క్రీస్తులాగా బ్రతకటం వేరు. నేను క్రీస్తును వెంబడించుచున్నట్లు మీరు నన్ను సవాలుకరంగా చెప్పగలి. వాళ్ళందరి పాస్టర్లు చెప్పలేము, అలాగా చెప్పలేము. ఏవో కొరతలు లొసుగులు ఉంటాయి. కానీ విన్న బోధ ప్రకారంగా నడుచుకో, వాక్యానుసారంగా నడుచుకో. ఒకడు రక్షించబడితే సరిపోలేదండి, మనం పరిపూర్ణం అవ్వాలి. క్రీస్తు సారూప్యంలోనికి మరలబడాలి. మనందరం యేసు రక్త సంబంధులం. క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారిమి. క్రీస్తునందు మనందరం సహోదర సహోదరీలం. నా పిల్లలారా, మీ అందు క్రీస్తు సారూప్యము ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు యొక్క ఆశ చూడండి. ఆత్మల్ని సంపాదించాను, బాప్తీసాలు ఇచ్చేశాను, మా మీటింగులో ఇంతమంది చేతులు ఎత్తేశారు, రక్షించబడిపోయారు, హల్లెలూయా, ఇన్ని ఆత్మలను సంపాదించాను ఆర్భాటం చేయలేదు. కానీ నేను సంపాదించిన ఆత్మలన్నిటిలో అందరిలో ఎవరి స్వరూపం కనపడాలి? ఎవరి స్వరూపం కనపడాలండి? ఒకే చర్చికి చెందిన వాళ్ళు మనం చెప్పడానికి కొంతమంది కొన్ని యూనిఫామ్స్ వాడతారు, కొంచెం స్టైల్స్ వాడతారు. కొంతమంది మారనాథ అంటే వారు ఒక సంఘానికి చెందినోళ్ళు, ప్రైజ్ ద లార్డ్ అంటే ఇంకో సంఘానికి చెందినోళ్ళు, వందనాలంటే ఒక సంఘానికి చెందినోళ్ళు, షాలేం అంటే ఇంకో సంఘానికి చెందినోళ్ళు అని గుర్తుగా పెట్టుకుంటారు. నేను అన్నీ వాడతా. హల్లెలూయా, షాలోమ్, ప్రైజ్ ద లార్డ్, మారనాథ, దేవుడికి స్తోత్రం, మన దేశంగం, అన్ని నామాలు అన్నీ యేసయ్య కొరకే.
క్రీస్తు సారూప్యం మళ్ళీ మీలో ఏర్పడాలని మీ నిమిత్తమై మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఈ లోకంలో ఉన్న అన్ని వేదనల కంటే కష్టమైనది ఏంటమ్మా? మాకు తెలియదు మగవాళ్ళకి. ప్రసవ వేదన. ఒక బిడ్డను కంటానికి తల్లి ప్రసవ వేదన పడుతుంది. ఇప్పుడు హాస్పిటళ్ళు, మందులు, ట్రీట్మెంట్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఏం లేదు. 3 రోజులు 4 రోజులు ఆ నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు పోయేటట్టు గింజుకుంటూ ఏడుస్తూ కళ్ళు వాసిపోయి ముఖం వాసిపోయి నానా కష్టాలు పడి బిడ్డలను కనేవారండి. ఆ ప్రేమ అలాగుండేది ఆ బిడ్డకి తల్లికి కూడా. ఇవాళ ఏముంది, సిజరీన్ అంట, అట్ట కట్ చేస్తారంట, పొట్టలో నుంచి బయట తీసేస్తారంట. ప్రసవ వేదన అంటే తెలియదు, ఆపరేషన్ వేదన తెలుసు కొంతమందికి. మందుల వేదన, పరసకాలి అయిన వేదన, మరి డబ్బులు కట్టాలిగా అక్కడ. ప్రసవ వేదన పడ్డప్పుడు తల్లి అంత బాధపడ్డ బిడ్డను చూసుకోగానే అంత ఏడుపులో కూడా ఏం చేస్తుందండి ఆ తల్లి? సంతోషించేస్తుంది. ఎంత ఉల్లాసకూడదో ఆమె హృదయం. ఒక నిజమైన దైవజనుడు యేసులాగా తాను సంపాదించిన ఒక వ్యక్తి మారినప్పుడు, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు దేవుని యందు ఆనందించగలుగుతాడు. మీరు ఇంకా పిల్లల్లాగా ఉన్నారు. పాలతోటే పెంచాల్సి వస్తుంది మిమ్మల్ని. బలమైన ఆహారం పెడతాడికి లేకుండా పోయిందే అని ఒక సంఘాన్ని గురించి బాధపడ్డారు. ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాల్సింది. మీరు ఇంకా శిశువుల్లాగానే ఉన్నారే. ఎప్పుడు చూసినా ప్రాథమిక పాఠాలేవి చెప్పాలి. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు నీకు జబ్బులు బాగు చేస్తాడు. ఇది మొదట లెసన్స్ అండి. అది ప్రభు మీద విశ్వాసం కలగడానికి అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు. అంతకు మించిన జీవితంలోనికి వెళ్ళాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలి. అందుకు పౌలు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను. నా జీవితంలో నాకు గుర్తుందండి, ఒక వ్యక్తిని ప్రభువు కొరకు నిలబెట్టడానికి, రక్షించబడిన తర్వాత వాళ్ళను సాతాను అల్లల్లాడిస్తున్నప్పుడు నా కుమారుల విషయంలో కూడా రాత్రంతా కూర్చొని మూలిగి 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 నీ బిడ్డలయ్యా, నీ సేవకులు అవ్వాలయ్యా, నువ్వు విడిచిపెట్టొద్దయ్యా అని ఎన్ని రాత్రులు ప్రార్థన చేశానో నాకు ఇంకా గుర్తుందండి. ఇవాళ నేను ఆనందిస్తున్నాను, నా కుమారులు దేవుని సేవ చేస్తున్నారని. వాళ్లే కాదు, ఎంతోమంది యవనస్తులు నాకు ఆత్మీయ కుమారులు ఉన్నారు. భయంకరమైన స్థితిగతుల్లో దారి తప్పి విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వారిని రాత్రంతా కూర్చోబెట్టుకొని వాళ్ళని ప్రార్థన చేయమని నేను పక్కనే మోకరించి రాత్రంతా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు ప్రభు దగ్గర నుంచి వాగ్దానం పొందే వరకు నడిపించిన ఆత్మలు ఈ రోజుకు సాక్షులుగా ఉన్నారు. ఈరోజు అలాంటి టైం లేదే అని బాధపడుతున్నాను నేను. వందల మందికి ఎట చేస్తాం, కానీ మీరు చేయొచ్చు. విశ్వాసులైన మీరు చేయొచ్చు. సేవ చేయటం అంటే ప్రసంగం చేయటమే కాదు, ఒక ఆత్మ కొరకు ప్రయాసపడటం. తల్లి ప్రసవ వేదన పడుతుంది, ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. తండ్రి ఉద్యోగానికి వెళ్తాడు, తల్లి ఉద్యోగం చేయక్కర్లేదు. భర్త తెచ్చిన సంపాదనతో ఇల్లు చక్కబెట్టుకోగలిగితే, బిడ్డలను దేవుడి కొరకు పెంచుకోగలిగితే అంతకంటే మించిన గొప్ప సేవ లేదండి. అందుకే నా భార్య ఉద్యోగం చేయటానికి అవకాశాలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. తను మానేసింది, తను వద్దంది. నాతో పాటు తిరగలేదు, ఎక్కువగా కనపడదు నా భార్య. మీకు తెలుసుగా, స్టేజ్ మీద ఎక్కువ కనపడదు. తన పని ఎప్పుడు నేను ఊర్లో పడి తిరుగుతూ ఉంటే 3 బిడ్డలను పెట్టుకొని వాళ్ళకి ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా దేవుని కృపలో పెంచుకొని వాళ్ళ హృదయాల్లో దేవుని మాటలు నాటింది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టే మన బిడ్డలు ఉంటారండి. మీ బిడ్డల్ని చదువులు చదివించాలి, అమెరికా పంపించాలి, ఏదేదో చేయాలంటున్నారు. కష్టపడి MBA చేయడానికి అమెరికాలు పంపించి అప్పులు చేసి తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. వాళ్ళ మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మాతో మాట్లాడతలేదండి, మేము ఫోన్ చేస్తే టైం లేదు పో అంటున్నాడండి. ఏమైందిరా, చర్చికి వెళ్తున్నావా, ఇక్కడ చర్చలు లేవంటున్నాడండి. ఈ మధ్య వాడు ఏదో కొన్ని డ్రగ్స్ తీసుకుంటున్నాడటండి, అక్కడ ఎవరో అమ్మాయి ఎంట పడుతున్నాడటండి. ఎంత భయంకరమండి, ఎంత భయంకరమండి. యేసయ్యనివ్వండి మీ బిడ్డలకి. అమెరికా పోయినా, ఇండియాలో ఉన్నా
గుడిసెలో ఉన్నా, పల్లెలో ఉన్నా, పట్టణంలో ఉన్నా ప్రభు సాక్షులుగా ఉంటారు. రక్షించబడ్డ ప్రతి వ్యక్తి క్రీస్తులాగా మారాలి. యేసు క్రీస్తు బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పాస్టర్లు కదండి, మీరు పర్ఫెక్ట్గా ఉండండి, మేము ఎట్టయినా ఉంటామంటారా ఏంటి? పాస్టర్లు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు పరిపూర్ణంగా ఉండాలి. ప్రతి రక్షించబడ్డ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ప్రతి వ్యక్తి కొరకు దేవుడికి తలంపులు ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మీరందరూ పాస్టర్లమ్మలు కాకపోవచ్చు, మీరు స్టేజీలెక్కి బోధించేవారు కాకుండా పోవచ్చు. కానీ మీ మాదిరిని బట్టి, మీ విశ్వాసమును బట్టి, మీ ప్రార్థనను బట్టి మీ ఇంటి వారిని, మీ ఇరుగు పొరుగు వారిని, మీ రక్త సంబంధాలను ప్రభు కొరకు మీరు సంపాదించగలరు. హల్లెలూయా. కొట్టండి చప్పట్లు. 10 ఏళ్లతో చప్పట్లు కొట్టారు. కనీసం 10 మందిని క్రీస్తు వరకు వచ్చే సంవత్సరంలోగా సంపాదించాలి. ఎక్కిందా బుర్రకి? వచ్చే సంవత్సరంలోగా 10 మందిని ప్రభు కొరకు, అంటే వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సాక్ష్యం చెప్పే స్థాయికి మీరు వారిని నడిపించాలి. హల్లెలూయా. నడిపిస్తాడన్న వాళ్ళు ప్రార్థన చేయి చూపించండి. అదిగో కొంతమంది అతడల్లా నీ ఇంట్లోనే ఉన్నారేమో 10 మంది. మీరు విశ్వాసులే కదా, విశ్వాసులే కదండి. విశ్వాసం ఉన్నోళ్ళు నా భర్త మారడండి అండం, మీరు అంటున్నారు కదా. ఆయన మారడండి, లోకమంతా మారినా ఆయన మారడం అంటారండి. కొడుకు గురించి ఈడండి దరిద్రుడండి, నా కడుపును పుట్టాడండి, ప్రపంచమంతా మారినా వీడు మారనే మొండి ఘటమండి అంటారు. ఈ రాత్రి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ద్వారా మేలు పొందిన వారిలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అంటే టీవీ ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, ఉద్యోగ సభల ద్వారానో, గెట్ టుగెదర్ల ద్వారానో, పత్రిక ద్వారానో, ఒకరోజు కాదు కొన్ని రోజులు, సంవత్సరాల నుండి అన్ని స్థలాల్లో ఉన్నారు. నార్త్ ఇండియా వెళ్తే అక్కడ కూడా గమనించాను. నాకు ఎంత బాధ్యత పెట్టావయ్యా, ఇవి అంతా పరిచర్య చేయడానికి శక్తి దయచేయి. మోషే ఆ ఇశ్రాయేలు భారమంతా మీదేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు. ఒకరోజు నేనేమన్నా వీళ్ళని కన్నానా, వీళ్ళందరూ నేను ఎందుకు మొయ్యాలి, వీళ్ళు సడుగుడు కొడుకులు నేనాడు తట్టుకునేది, నా చేత కాదు అని చేతిలో తీశాడండి. అది ఎక్కడి నుంచి వచ్చిన తలంపు? సాతాను పెట్టిన తలం. ప్రభు అన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను వస్తాను నీతోటి అన్నాడే. కానీ ఇశ్రాయేలుని అరణ్యంలో వదిలిపెట్టి పోలేదండి, అంతం వరకు నడిపించాడు, గవిని వరకు నడిపించాడు. ఈ రోజున పరలోకం చేరే వరకు నా పరిచర్యలో, నాకు దేవుడిచ్చిన పరిచర్యలో రక్షించబడిన వారందరికీ విషయమై నేను జవాబుదారీ. వారి విషయమై దేవునికి నేను లెక్క చెప్పాలి అన్నంత భారంతో ఈ పరిచర్య చేస్తున్నానండి. సరదా కాదు, గొప్పల కోసం కాదు, ఏదో చెయ్యాలని కాదు. బలపరచాలి, స్థిరపరచాలి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినట్లుగా దేవుడిచ్చిన బిడ్డలను, దేవుడిచ్చిన ఆత్మలను తీర్చిదిద్దాలి. ప్రసవ వేదన పడే దైవ సేవకులు నా జనులు ధర్మశాస్త్రమును అనుసరించి నడవకపోవటం చూచి నా కన్నీరు ఏరులై పాడుతుందన్నాడు దావీదు. నా జనులు నాశనమైపోతుంది చూసినప్పుడు నా తల జలమయమైపోయింది, నా కన్నీరు ఊటైపోయింది అన్నాడు ఇర్మియా. విలపించు ప్రవక్తగా ఆత్మల కొరకు విలపించాడు. ఆత్మల సంపాదన, ప్రసవ వేదన, విశ్వాస త్యాగం, సమర్పణ, తెగింపు ఒక వ్యక్తిని ప్రభువు ముందు నిలబెట్టే వరకు మీలో ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలని నా ఆశ అని పౌలు అన్నాడంటే. చివరిగా ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్నాను. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఎవరిని?
ప్రతి మనుష్యుణ్ణి, అమ్మ మీరున్నారా, స్త్రీలు ఉన్నారా, మనుషులంటే మీరు మనుషులేనా? పురుషులే మనుషులా? పురుషులు, స్త్రీలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన క్రైస్తవేతరులు, ఎవరైనా సరే ప్రభువుని ఎరిగిన ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని, ఇదిగో ప్రభా నీవిచ్చిన ఈ ఆత్మను నీలాగా మార్చాను, నిన్ను ప్రేమించే వ్యక్తిగా చేశాను, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాడు, నీలాగా మాట్లాడుతున్నాడు, నీ వలె జీవిస్తున్నాడు, నీవు ఆశించినది ఈ వ్యక్తిలో నెరవేరింది చూడు అని ఆయన ముందు నిలబెడతామంట. నిలబెట్టే వరకు నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. గుంపుకు కాదు బోధ, ప్రతి 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 మనిషిని, ప్రతి వ్యక్తిని ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి. ఇక్కడ మీలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ క్రీస్తు సారూప్యంలోనికి మారాలి. క్రైస్తవుడంటే ఇలా బ్రతకాలరా అని నిన్ను చూచి నీ చుట్టూన్న వాళ్ళు విస్తుపోవాలి, నిన్ను మాదిరిగా తీసుకోవాలి. అందుకొరకు నేను బుద్ధి చెప్పుచున్నా, బోధించుచున్నా, ఆయన్ని ప్రకటించుచున్నా. బుద్ధి చెప్పాలండి. తండ్రి తను ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు. గద్దింపులు, దిద్దుబాటులు మనకి ట్యాబ్లెట్స్ లాంటి. ట్యాబ్లెట్స్ చేదుగా ఉంటాయి, కానీ లోపలికి వెళ్తే పనిచేస్తాయి. దిద్దుబాటు తీసుకోవడం కష్టమే. గద్దింపు అంటే మనకి ఇష్టం ఉండదు, కానీ అవి మేలు కొరకే. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. కాబట్టి ఎన్ని తప్పులు చేసినా బయటపడ్డాడు, క్షమించబడ్డాడు. సొలొమోను కాలంలో ప్రవక్తలు లేరు, సొలొమోను దిద్దేవాళ్ళు ఎవరు లేరు. ఆయనే మహాజ్ఞాని, ఇంకెవరు చెప్తాడు ఆయనకి? కాబట్టి ఏం చేశాడో తెలుసండి, 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. 2 3 చేసుకున్నప్పుడే ఏయ్ సొలొమోను వ్యభిచారి అని చెప్పే ప్రవక్త వచ్చుంటే నువ్వు పాపం చేశావు అని గద్దించే సమూహంలో నాతాను మరో ప్రవక్త వచ్చి గద్దించుంటే అతను బుద్ధి వచ్చేదేమో. చెప్పేవాడు ఎవడు లేడు. 1000 మందిని చేసుకున్నాడంట, ఉపపత్తులను పెట్టుకున్నాడంట. అసలు ఆ మోయాబీయుల్ని, ఎదోమీయుల్ని, కొన్ని జాతులన్నీ పెట్టి వీళ్ళ జోలికి వెళ్ళొద్దురా బాబు అంటే వాళ్ళ అమ్మాయిలందరినీ తెచ్చిపెట్టుకున్నాడంట. అంత పెద్ద మహాజ్ఞాని, అంత పెద్ద మందిరం కట్టించినోడు, వృద్ధాప్యం వచ్చినప్పటికీ బుద్ధి చెప్పేవాళ్ళు లేక, గడ్డి పెట్టేవాళ్ళు లేక, దిద్దేవారు లేక, అతని భార్యలు అతని హృదయమును దేవుని దగ్గర నుంచి ఏం చేశారట? తిప్పేశారు అంట. అయ్యయ్య, ఈరోజున అలాంటి చాలామంది వృద్ధ బోధకులు ఉన్నారు, వృద్ధ విశ్వాసులు ఉన్నారు. బుద్ధి చెప్పి గడ్డి తినే స్థితికి దిగజారిపోతున్నారు. అయ్యో అటుది నాకు రాకుండా గాక, అందుకే నేను ఇంకా భయపడతాను. దేవా అంతవరకు నమ్మకం ఉండనాయి, అంతవరకు నమ్మకం ఉండాలండి. అప్పుడే మనకు జీవకిరీటం. క్రైస్తవ భక్తి 3 4 ముచ్చట కాదు, సీజనల్ భక్తి కాదు. లెంట్ డేస్ మాత్రం సరిగుంటే సరిపోదు. ఆదివారం భక్తి ఇచ్చి సోమవారం ఎటుపడితే పోతే పోయేది క్రైస్తవ భక్తి కాదు. క్రీస్తులాగా జీవించాలి. ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా క్షమించాలి, ఆయనలాగా క్షమించాలి, సహించాలి. దేవా నన్ను పరిపూర్ణుని చేయవా, నన్ను సంపూర్ణుని చేయవా, అంతం వరకు నాకు తోడుండవా అని అడగాలి మనం. 29 అండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. నాలో కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. తెలుగులోనే మీరందరూ మంచిగా అర్థమవుతుందా? నాలో కార్యసిద్ధి, కార్యాన్ని సఫలము చేసే ఆయన యొక్క క్రియాశక్తి, పవర్ అక్కడి నుంచి వస్తుంది. పరిపూర్ణం ఇక్కడ కలుగుతుంది.
హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నీవు ఏం చేయలేవు, నేనేం చేయలేను, మనం ఏం చేయలేము. కానీ మన ప్రభువు ద్వారా ఆయన క్రియాశక్తిని బట్టి మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దేవుడు ఆశించినవి మన ద్వారా నెరవేరుతున్నవి. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయంలో ఎవ్వరు వెళ్ళకండి. పరిశుద్ధాత్ముడి దృష్టిలో, దేవుని యొక్క కనుదృష్టిలో మీరున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ రాత్రి మీతోటి ముక్కుసూటిగా ప్రభువు మాట్లాడాడని నమ్ముతున్నాను. మీరు ఎక్కడున్నారో మీ ఆధ్యాత్మిక జీవితంలో మీలో క్రీస్తు సారూప్యం కనబడాలని, మీరు పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలని, మీరు ఆత్మలను పట్టే జాలరులు అవ్వాలని, దేవుడి రాజ్య వారసులు అవ్వాలని, ఈ లోకానికి క్రైస్తవుడంటే ఎవడో క్రీస్తులాగా బ్రతికి చూపించే వారిలో మనము ఉండాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి. నాలో నాయనా ఇంకా అపవాది శోధనలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, వాడి బంధకాల్లో ఉన్నాను. అపవాది నన్ను ఓడిస్తున్నాడు. నా విశ్వాసం జారిపోతుంది, నా బలం తరిగిపోతుందయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. నీకు ఇష్టడుగా నన్ను చేసుకో అయ్యా. నీకు ఇష్టరాలుగా నన్ను చేయయ్యా. నీలాగా నన్ను చేసయ్యా. నాలో ఉన్న ప్రతి సాతాను ప్రభావం నుండి నన్ను విడిపించి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నేను పొందినట్లు నన్ను అభిషేకించయ్యా. నోరు విప్పండి. నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. చాలండి, ఒక్క మాట చెప్పండి. నోరు విప్పాలి. మీరు అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడో అప్పుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నువ్వు చెప్పక్కర్లా. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడే నీకు గర్భఫలం లేదన్న సంగతి, నీకు ఉద్యోగం లేదన్న సంగతి, నీకు ఇంకా వివాహం కాలేదన్న సంగతి, నీ మనసు మారలేదన్న సంగతి, నీకు సమస్యలు ఉన్నాయన్న సంగతి బాగా ఎరిగిన వాడు మన ప్రభు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చేవాడు. నీవు కోరినట్లు నీకు జరుగునట్లు నిన్ను దీవించేవాడు యేసయ్య. ధారాళమైన మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు. ఇది నా చేత కాదు అనే మాట ఆయన దగ్గర లేదు. మనుష్యులకు అసాధ్యము కానీ సమస్తము ఆయనకు సాధ్యమే. 17 సంవత్సరాలుగా మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన వాడు ఆయన. సంవత్సరాల తరబడి వ్యాధి బాధలతో కుమిలిపోతున్న నీకు పరిపూర్ణమైన స్వస్థతనివ్వగలిగిన వాడు ఆయన. పరుగులెత్తి 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 ప్రయాసపడి సంపాదించుకోలేని దీవెన దేవా నన్ను దీవించు అని మరుక్షణంలోనే నీకు అనుగ్రహించువాడు యేసయ్యా. అడగండి, నా నామంలో మీరేమడిగినా ఇస్తాడన్నాడండి. నష్టాలయ్యా. ఈ నష్టాలు, ఈ కష్టాల్లో నా విశ్వాసంలో జారిపోతున్నాను. నన్ను బలపరిచయ్యా. నా నష్టానికి 2 అంతల ప్రతిఫలం దయచేయి నాయన. నష్టపోయాను అనుకున్నాడు యోబు, 2 అంతలుగా దీవించబడ్డాడు. దేవుని కొరకు నష్టపోయింది ఏది ఊరకపోదు. వడ్డీతో పాటు 2 అంతలతో పాటు దేవుడు నీకు ఇస్తాడు. పోగొట్టుకున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిస్తానన్నాడు ప్రభు. పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నీ సమాధానం పోయింది, నీ సంతోషం పోయింది, నీ ఆరోగ్యం పోయింది. అయ్యో లేక నేను గర్భవతినయ్యానంటే గర్భస్రావం అయిందే, మిస్క్యారేజ్ అయిందే, గర్భములో ఉన్న 3 నెలల బిడ్డ 5 నెలల బిడ్డ చనిపోయాడే అని దిగులు పడుతున్నావా? ఆ బిడ్డ సురక్షితంగా దేవుని దగ్గర ఉన్నాడు. నీకు 2 అంతల ప్రతిఫలం ఇస్తాడు. మరో చక్కటి బిడ్డ నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కుమిలిపోవద్దు, అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు.
అడుగు అడుగు అడుగు. నా బతుకు మారలేదే, నేను వద్దనుకుంటున్నది చేస్తున్నానయ్యా, నేను అసహించుకున్న వాటిని మళ్ళీ చేసే బుద్ధినిచ్చి నేను విడిపించమని అడగండి. నీ స్వభావాన్ని మారుస్తాడు ఆయన. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అవునయ్యా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అవునయ్యా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా, ఎడబాయని నీ కృప నా జీవితానికి ఇక వ్యర్థమే, నా జీవితానికి ఇక అర్థం లేదు అని నేను కుమిలిపోయినప్పుడు, నేను నిలిచిపోయినప్పుడు, నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నా కృప నీకు చాలును అని ధైర్యపరిచే ప్రభువా, ఈ రాత్రి ఎవరెవరు అటువంటి స్థితుల్లో ఉన్నారో, విసిగిపోయి ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, బేజారైపోయి ఉన్నారేమో. అయ్యో నా బ్రతికింతేనా, ఎప్పుడూ నా బ్రతికింతేనా, ఈ కష్టాలేనా, ఈ అనారోగ్యమేనా, ఈ సమస్యలేనా, ఈ చాలని జీతమేనా, ఈ పరిస్థితులేనా, ఎందుకు వచ్చింది ఈ జీవితం అన్న నిర్లక్ష్యంతో ఉన్నవారు ఇక్కడుంటే నీ గాయపడిన హస్తాన్ని చాపి కృంగిన వారిని లేవదీసే యేసయ్యా, బలహీనులను బలపరిచే ప్రభువా, అట్టి వారిని దర్శించుమయ్యా. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను. నా బలహీనతను బలంగా మార్చే ప్రభు ఉన్నాడు, నా ఓటమిలో గొప్ప జయమిచ్చే యేసయ్య ఉన్నాడు. నన్ను విడువను ఎడబాయనన్న ప్రభువు లోకములో మనుషులందరూ నన్ను విడిచిన నాతో ఉంటాడన్న యేసయ్య, కుణకడు నిద్రపోడు అన్న ప్రభువు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యం మాకు దయచేయను ఆయన. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఈ విశ్వాసపు పలుకులు, నా ప్రభు నాకు తోడున్నాడు. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, నన్ను స్పందించాడు. ఈ రోజు నుంచి క్రీస్తు సారూప్యంలో, క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు కొరకు జీవిస్తాను ప్రభువా, నాకు సహాయం చేయన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థించి ముగించుకోబోతున్నాం. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరు ఒక నిర్ణయం చేసుకుంటే మీ కుడి చేతి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి నీ సన్నిధిలో నిలువబడి, ఇదిగో నేనే యేసయ్యలాగా ఉండాలని, యేసు కొరకు బ్రతకాలని, యేసు నామాన్ని మహిమపరచాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని, ఓటమి కాక జయ జీవితముతో ప్రభు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానని చేతులెత్తిన ప్రతి ఒక్కరి చేయి పట్టుకో అయ్యా.
మా చేయి పట్టుకొని నడిపించే యేసయ్యా, పడకుండా కాపాడే దేవా, మా కాలు జారకుండా, మా కన్నీరు కారకుండా, మరణంలోనికి పోకుండా, మా స్థానంలో మా కొరకు బలై మమ్మను నడిపించే యేసయ్యా, ఈ రాత్రి నువ్వు ప్రేమించిన బిడ్డలందరినీ చూడయ్యా. ఈ రాత్రి నిన్ను కోరుతున్న ప్రతి ఒక్కరి హస్తాన్ని నువ్వు పట్టుకోడాయనా, నీ గాయపడిన హస్తంతో పట్టుకో అయ్యా. ఇదొక మరపురాని రాత్రిగా మా జీవితాల్లో మిగిలిపోవటానికి, ఆనాడు పెనుయేలు దగ్గర యాకోబు పోరాడి పోరాడి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్న రీతిగా ఈ రాత్రి నీ సన్నిధిలో పోరాడామయ్యా. మోసగాళ్ళమైన మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చావు, రాజకుమారులుగా మార్చావు, నీతో కూర్చుండే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. హల్లెలూయా. మళ్ళీ కక్కిన దానికి తిరగకుండా, మళ్ళీ పాత వాటిని వెతకకుండా, వెనక్కు చూడకుండా ముందుకే సాగిపోనట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి తిరిగి వెళుచుండగా మా క్షేమైన ప్రయాణాలు దయచేయము. నీ వాగ్దానాలతో మమ్మల్ని నింపి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో ఏకీభవిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.
ధ్వని